Hi, hello, most important topic this because బేసిక్ ఇంగ్లీష్ అండ్ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ మనం బేసిక్ ఇంగ్లీష్ ఆల్రెడీ అందరికీ తెలుస్తుంటుంది. బట్ అడ్వాన్స్డ్గా నేర్చుకున్నామనుకో ఈ జనరేషన్లో మనం ఫిట్గా ఉండాలి అనుకుంటే పక్కా అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. సో నేర్చేసుకుందామా? షెల్ స్టార్ట్. హ్యాపీ సంతోషంగా, డిలైటెడ్ ఆనందంగా ఉంది. సో హ్యాపీకి బదులు డిలైటెడ్గా చెప్తే చాలా బాగుంటుంది అడ్వాన్స్. సో నెక్స్ట్ స్మార్ట్ తెలివైన, ఇంటెలిజెంట్ తెలివైన, సాడ్ విచారంగా, డెస్పాండెంట్ నిరాశ చెందిన, బిగ్ పెద్దది, మ్యాసివ్ భారీ, టైర్డ్ అలసిపోయింది, ఎగ్జాస్టెడ్ అలసిపోయింది. సో సేమ్ మీనింగ్స్ బట్ మనం డిఫరెంట్గా చెప్తే వాళ్ళు ఇంప్రెస్ అవుతారనమాట. సో దట్ ఈస్ ద రీజన్ అడ్వాన్స్డ్కి బేసిక్కి. సో మనం అడ్వాన్స్ ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇవి యూజ్ చేయడం వల్ల చాలా వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. సో ఈజీగా జాబ్ కూడా క్రాక్ చేయొచ్చు. నచ్చితే లైక్, ఇంకా అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ కావాలంటే కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అంతే వీడియో. బాయ్ బాయ్.